హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు నేను సేమియా ఉప్మా చేయబోతున్నాను. సేమియా ఉప్మా అంటే ఉట్టి సేమియానే కాదు, చూసారు కదా. దాంట్లో ఫస్ట్ పోపు దినుసులు వేసుకుంటున్నాను. జీలకర్ర, పచ్చెనగపప్పు, పెసరపప్పు అవన్నీ వేసుకుంటున్నాను. ఆవాలన్నీ వేసాను. దీంట్లోకి నేను సేమియా గోధుమ రవ్వ యాడ్ చేస్తానండి. సేమియా ఉప్మా అంటారు మా సైడు, అంటే ఉట్టి సేమియానే కాదు. చూసారుగా ఎన్ని పోపు దినుసులు వేసాను. నెక్స్ట్ సేమియా వేస్తాను అన్నమాట. సేమియా వేసి బాగా దోరగా వేగిన తర్వాత పల్లీలు కూడా వేసుకున్నాను. పల్లీలు కూడా వేసుకొని అవి కూడా వేగిన తర్వాత కొంచెం వేగిన తర్వాత సేమియా యాడ్ చేయాలన్నమాట. అవి కలుపుకోవాలి. ఫస్ట్ వేసి కొంచెం నూగులు కూడా యాడ్ చేశానండి. ఎందుకంటే నూగులు మంచిది హెల్తీకి, కానీ టేస్ట్గా ఉంటుంది చాలా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకే తెలిసిద్ది. ఇవన్నీ వేపుకున్న తర్వాత కొంచెం సేమియా, ఒక కప్పు సేమియా తీసుకున్నాను నేను. పెద్ద కప్పు ఏం కాదు, మామూలు చిన్న కప్పుతోనే తీసుకున్నాను అనమాట. ఇంకా కొలత ఏం లేకుండా అది వేసేసాను. మామూలుగా మీకు చెప్పడానికి కప్పు అని చెప్తున్నాను. కప్పు సేమియా తీసుకొని అది కూడా దోరగా ఏం చేయాలి. పచ్చిగా ఉంటే ముద్ద అయిపోద్దండి. కొద్దిగా వాటర్ కూడా పోసేసుకొని సరిపోయినంత వాటర్ తీసుకోవాలండి. పైన అది ఏందనుకుంటున్నారా, నూగులు అని చెప్పాను కదా, అవి ఎలా కనపడుతూ ఉంటుంది. తర్వాత కొద్దిగా సాల్ట్ అన్నమాట, మన రుచికి సరిపడా. కొంతమంది కొద్దిగా వేసుకుంటారు, కొంతమంది ఎక్కువ వేసుకుంటారు. నేను కొంచెం సాల్ట్ తక్కువగానే వేస్తాను. ఇంట్లో అత్తయ్య గారి వాళ్ళకి కొంచెం తక్కువ కావాలి కాబట్టి కొంచెం తక్కువే వేస్తానండి. మీరు కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అలా అయిన తర్వాత సేమియా వేసాం కదా, అలా ఒకసారి తిప్పేసుకొని ఒక 2-3 మినిట్స్ మరగాలండి. మరిగిన తర్వాత అప్పుడు ఉప్మా రవ్వ వేసుకోవాలి. చూసారా, నేను ఈ ఉప్మా రవ్వ యూజ్ చేస్తూ ఉంటాను, బాగుండిద్ది. ఉప్మా రవ్వ కూడా వేసేసుకుంటే అలా తెరులుతూ ఉన్నప్పుడు, చూసారు కదా అలా తెరులుతుందంటే అలా వేసేసుకొని ఉప్మా రవ్వ కూడా వాటర్కి, మా ఇంట్లో 6 మెంబర్స్ ఉన్నాను కాబట్టి నేను అంత రవ్వ తీసుకుంటున్నా. మీరు 6 కేజీకి కొంచెం తక్కువ, ఒక 100 గ్రాములు తగ్గించి తీసుకుంటున్నాను. 6గురికి అవుతాయి. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళని బట్టి తీసుకోండి రవ్వ. మళ్ళీ అంత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని తీసుకోవాలన్నమాట. చూసారుగా, ఒక 5 నిమిషాలు అయిపోయిన తర్వాత పర్ఫెక్ట్ గంట పెట్టి చూశాను, అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. బాయ్.